back to Sahaja Madri videos. We are talking from San Diego and ఇప్పుడు మేము శాన్ డియాగో అప్ డౌన్ చూడటానికి అయితే వెళ్ళబోతున్నాము. ముందు వీడియోలో చెప్పాను కదా శాన్ డియాగోకి ఎందుకు వచ్చానో రీజన్ చెప్తాను అని. సో ద రీజన్ మేము శాన్ డియాగో ఎందుకు వచ్చామంటే అదృష్టం కొద్దీ వచ్చాము. థ్యాంక్స్ టు మిస్టర్ గణేష్ ఆఫీస్ పని మీద he had to come to California. ఇప్పుడు కాదు, ఇదివరకు కూడా చాలాసార్లు వచ్చాడు. గణేష్ పనిచేసే ఆఫీస్ ఇంకొక బ్రాంచ్, యాక్చువల్గా మెయిన్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ అనుకుంటా, ఇట్ ఈస్ ఓవర్ హియర్. సో మమ్మల్ని కూడా ట్యాగ్ అలాంగ్ అవ్వమంటే మేము కూడా హ్యాపీగా వచ్చేసాం అనమాట. కానీ హీఈస్ వెరీ బిజీ, లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ హీఈస్ లైక్ ఫుల్ బిజీ వర్కింగ్ అనమాట. అండ్ నేను కిడ్స్ కొంచెం అక్కడ ఇక్కడ అలా చిల్ అవుట్ అవుతున్నాము. బై ద వే మొన్న వన్ ఆఫ్ ద కన్సల్టింగ్ కాల్లో నన్ను ఏమడిగారంటే, మీ హస్బెండ్ ఇక్కడ ఉండటానికి లేదా మీరు ఫుల్గా మూవ్ అవ్వకుండా ఉండటానికి ఈజ్ ఇమిగ్రేషన్ అండ్ ఇష్యూ అని అడిగారు అనమాట. అంటే ఇమిగ్రేషన్ స్టేటస్ కాపాడుకోవటం కోసం గణేష్ ఇక్కడ ఉండిపోయాడా అని చాలా మంది అనుకుంటున్నారని నాకు తర్వాత అర్థమైంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కన్సల్టింగ్ కాల్స్ ద్వారా. వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్, గణేష్? They don't know what is happening. For sure, we are not worried about immigration calls. But this is we are trying to satisfy those commitments and then we'll plan. ఈరోజు గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ టాపిక్స్ వస్తే ఒకప్పుడు రోజులు గుర్తొచ్చినాయి నాకు. మిషిగన్లో మాస్టర్స్ చేశాను నేను. మాస్టర్స్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళిపోయారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కొంతమంది మెడిసిన్ ఫీల్డ్లో వెళ్ళిపోయారు. నేను ఒక 2-3 months ఇంటర్న్షిప్ చేశాను శాలరీ లేకుండా. ఆ తర్వాత బ్యాంక్లో బ్యాలెన్స్ అయిపోయింది. అదే టైంలో నా పాస్పోర్ట్ కూడా పోయింది. అసలు పాస్పోర్ట్ లేక, ఉద్యోగం లేక, బ్యాంక్లో డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను కాలిఫోర్నియా వచ్చాను. తెలిసిన ఫ్యామిలీ ఉండటం వల్ల కొన్ని రోజులు నాకు సపోర్ట్ దొరికింది. ఈరోజు ఇక్కడ ఎంబసీ సూట్స్, వన్ ఆఫ్ ద టాప్ హోటల్స్ అనమాట అమెరికాలో. దీంట్లో ఎంటర్ అయ్యి గణేష్ పేరు ఉంది చూసారా, కంపెనీ ప్రొవైడ్ చేసింది అనమాట ఇదంతా. ఇది చూస్తూ ఉంటే ఒకప్పుడు అసలు మాకు పడుకోవడానికి బెడ్ కూడా లేదు. చాలా ఇయర్స్ అలా బ్రతికాము. కష్టపడితే వస్తాయి ఇవన్నీ. మన వీడియో కింద ఎవరో కామెంట్ చేశారు, మీకేంటండి డబ్బులు ఉన్నాయి తిరుగుతున్నారు అని. ఎంత కష్టపడితే వచ్చినాయి తెలుసా ఇవన్నీ. ఇప్పుడు కూడా కష్టపడుతున్నాడు కదా గణేష్. బీటెక్ అయినప్పటి నుంచి ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నాడు. మధ్యలో CFA చేశాడు, విచ్ ఇస్ ఎంత టఫ్ ఎగ్జామ్ అంటే అది. కొన్ని ఇయర్స్ కష్టపడ్డాడు దానికోసము. ఒకవైపు నుంచి ప్రొఫెషనల్ కమిట్మెంట్స్, ఇంకొక వైపు నుంచి ప్యాషన్, ఇంకొక వైపు పేరెంటింగ్ డ్యూటీస్ ఈక్వల్గా నాకు సపోర్ట్ చేశాడు. ఒక ఫాదర్గా, హస్బెండ్గా టుడే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఫాదర్స్ డే కూడా వస్తుంది కదా, సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్ లిటిల్ లైన్స్ అనమాట అబౌట్ హిమ్. ఎనీవేస్, మా రొటీన్ ఎలా నడుస్తుందో తెలుసా ఈ హోటల్లో? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు వాళ్ళు చేసే ఫస్ట్ పని ఇక్కడున్న పెద్ద పెద్ద ఫిష్ల్ని ఫీడ్ చేయటము. సీనిగా కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు. దేసి ఇంజనీరింగ్ మాస్టర్స్ చదువుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి చదువు అయిన తర్వాత ఆ ఉద్యోగం వేట ఉంటుంది చూడండి బాబోయ్, మోస్ట్ డిప్రెసింగ్. నా దురదృష్టం కొద్దీ నేను మాస్టర్స్ చేసి పాస్ అవుట్ అయినప్పుడు రిసెషన్ కూడా ఉండే. ఒక్క పట్టాన నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా ఉద్యోగం సంపాదించాలన్న అవగాహన కూడా నాకు అప్పుడు లేదు, ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి అని. ఇంటర్న్షిప్ అయ్యి కాలిఫోర్నియా వెళ్ళిన తర్వాత ఒక 3-4 months బాగా చదువుకున్నాను. సర్టిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ చేశాను. జాబులు అప్లై చేయాలి, ఎలా చేయాలి సరిగ్గా తెలీదు. అప్పుడు అనిపించేది ఇంకొన్ని రోజులు చిన్నగా స్టూడెంట్గా ఉంటే బాగుండేది, ఆడుతూ పాడుతూ అని. ఇదిగోండి వీళ్ళలాగా. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక రొటీన్ ఉంటుంది, వర్క్ షీట్స్ చేయాలి. ఇషితా విషయంలో మ్యాథ్, ఎవ్రీ సింగిల్ డే దానికి మ్యాథ్ 2 to 3 pages చేయాలని తన టార్గెట్ అనమాట. తను ఇంకా బ్రెయిన్ స్టార్ మ్యాథ్లోనే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. వాళ్ళు ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇండియాలో లాంచ్ చేయలేదు, ఇంకొంచెం టైం పడుతుంది వాళ్ళకి. కానీ అమెరికాలో, కెనడాలో ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంతకీ నేనేం చెప్తున్నాను,
అలా చదువుకోవటం అయ్యి సర్టిఫికేషన్స్ అయిపోయి పాస్ అయిపోయిన తర్వాత నేను ఇంకా డిసైడ్ అయ్యాను ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అవుదాము, వాళ్ళే నాకు కొంచెం ఉద్యోగం ఎతికి పెడతారు అని. కాలిఫోర్నియాలో ఆ టైంలో శాన్ ఫ్రాన్సిస్కోలో అనుకుంటా ఒక కన్సల్టెన్సీలో నేనైతే జాయిన్ అయ్యాను. ఫస్ట్ టైం అలా ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు ఉద్యోగం వస్తుందిరా బాబు అని వెయిట్ చేయటము. ఏదైనా పార్ట్ టైం డబ్బులు సంపాదిద్దామంటే దానికి అప్పుడు ఫ్యామిలీలో ఎవరు అంగీకరించలేదన్నమాట. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక ఇలా కాదు అని కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వెళ్ళిపోయాను. ఇదే కన్సల్టెన్సీ బ్రాంచ్ న్యూయార్క్లో ఇంకొకటి ఉందని చెప్తే ఇంకా నేను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు దాకా మీకు కెరియర్ గురించే చెప్తా ఉన్నాను. లవ్ యాంగిల్ ఇంకొక సైడ్ ట్రాక్లో నడుస్తూ ఉంది, దాని గురించి ఇదిగోండి కాల్ అటెండ్ అవ్వాలి, తర్వాత చెప్తా. Future, so I thought I might just connect with you all over here. I also see that first of all understand sorry about that. Okay, good story time going on. Bye. Time is now 3 o'clock to go swimming. Let's go. Shita is very sure that నన్ను ఎక్కువ యాక్టివిటీస్లో పెట్టకమ్మా, నేను సమ్మర్ నేను ఎంజాయ్ చేయాలి, నాకు అది ఇది ఎక్కువ చేయాలని లేదని అని అంటుంది. సో ఓన్లీ మ్యూజిక్, స్విమ్మింగ్ అండ్ మ్యాథ్, ఓన్లీ మూడిట్లోనే ఉందన్నమాట. ఐ మేక్ ష్యూర్ షీ టేక్స్ అట్లీస్ట్ 10 rounds అటు ఇటు. ఈ బుడ్డి చూడండి, వచ్చామో లేదో అప్పుడే బాత్రూమ్ అంటుంది. ఇలా ఉంటారు పిల్లలు. ఇంట్లో ఎందుకు వెళ్ళి రాలేదు? మమ్మీస్కి పరీక్ష అంటే ఇదే. నేను కాసేపు ఇప్పుడు కొన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేయాలన్నమాట నేను నా కోర్స్ వర్క్లో. పిల్లలు పుట్టిన తర్వాత మనం చదువుకోవాలి అనుకున్నప్పుడు, అంటే ఇంకా అబౌవ్ 30s 40s దగ్గరలో ఉన్నప్పుడు చదువుకోవాలి అంటే ఎంత కొంచెం టైం దొరికినా సరే అది యూజ్ చేసుకోవాలన్నమాట. సో నాకు ఎక్కడ కొంచెం టైం ఉన్నా సరే నేను ఎదురు కూర్చుని కొంచెం ఎడిట్ చేస్తాను, లేకపోతే చదువుకుంటూ ఉంటాను అనమాట. సో ఇక్కడ కాసేపు కూర్చుని చదివేసుకుంటాను. సో దట్స్ హౌ యూ మేక్ యూజ్ ఆఫ్ టైం. మనం టైం లేదనుకుంటాం కదా, అసలు నేను నమ్మను. అందరికీ 24 hours ఉంటాయండి. మీకు 24 hours ఉంటాయి, నాకు 24 hours ఉంటాయి. కాలం ఎవరి కోసం ఆగదు, అంతా మనమే ప్లాన్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, కెరియర్ ఒక యాంగిల్ అయితే లవ్ ఇంకొక యాంగిల్ అని. సో నా కెరియర్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అదే టైంలో మీరు నా వెడ్డింగ్ ఎపిసోడ్స్ కనుక ఇదివరకు చూసారంటే కొంచెం తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలీదో, మాస్టర్స్ ఎండింగ్లో గణేష్ తోటి కమిట్ అవటము వెంటనే ఇంట్లో కూడా చెప్పేశాను నేను, కానీ ఒప్పుకోలేదు, మర్చిపోమని చెప్పారు. సో అదేంటంటే వెరీ స్ట్రగ్లింగ్ ఫేజ్ అనమాట. గణేష్ అసలు అమెరికాలో కూడా లేదు, ఇండియాలో ఉండేవాడు. సో నేను ఒక పక్క నుంచి ఉద్యోగం వెతుక్కోవాలి, ఒక పక్క నుంచి ఏంటి అసలు మా పెళ్ళి అవుతుందా, ఒప్పుకుంటారా ఈవెన్చువలీ, ఏమీ తెలీదు. అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ రెండూ కూడా డిస్టర్బింగ్ అండ్ డిప్రెసింగ్ ఫేజ్లో ఉండేదాన్ని. చాలామంది ఎన్కౌంటర్ అవుతారు సమ్టైమ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్. Behind every strong person is a story that gave them 2 choices, to swim or to sink. మీరేం చూస్ చేసుకుంటారు? మీ లైఫ్ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు పేరెంట్స్ని ఒప్పించడం, పెళ్లి చేసుకోవడం అనేది అస్సలు నా చేతుల్లో లేదని నేను డిసైడ్ అయిపోయాను. అందుకనే మొత్తం నా మీద, నా ఉద్యోగం, నా సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నా హ్యాపీనెస్ మీద ఫోకస్ చేశాను. సో మై ఓన్లీ ఎయిమ్ వాస్ టు గెట్ ఎ జాబ్. ఇంకా కాలిఫోర్నియాలో అది అవ్వట్లేదు అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసి, ఆ ఫ్లైట్కి మటుకు డబ్బులు మళ్ళీ డాడీ దగ్గరే తీసుకున్నాను. వెళ్ళి న్యూజెర్సీ వెళ్ళా. న్యూజెర్సీలో ఒక 1 month మా పిన్ని దగ్గర ఉన్నాను. మా పిన్ని దగ్గర ఉన్న తర్వాత ఇంక ఇలా కూడా డిపెండెన్సీ వద్దని ఇంకొక కన్సల్టెన్సీకి మారాను. ఎందుకంటే పాత కన్సల్టెన్సీ వేస్ట్ అనిపించింది. అసలు నా దగ్గర అప్పుడు కార్ లేదు. మనకి ఆ న్యూయార్క్ న్యూజెర్సీలో ఆ ట్రైన్లు ఎక్కటం తెలీదు. ఒకరోజు అయితే తప్పిపోయాను తెలుసా, అదేదో సబ్వేనా తీసుకుని తప్పిపోయాను. అందుకనే అనుకుంటా నాకు ఇప్పటికి కూడా న్యూయార్క్, న్యూజెర్సీ డౌన్ టౌన్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మోస్ట్ స్ట్రగ్లింగ్ డేస్ అక్కడే గడిపాను నేను. అదే టైంలో గణేష్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు పాప ఇండియా నుంచి అమెరికా రావడానికి. ఒక సైడ్ ఆఫ్ ద ఓషన్ ఏమో నేను, ఇంకొక సైడ్ ఆఫ్ ద ఓషన్ ఏమో గణేష్ అనమాట. Mountain cliff like this, with a cliff like this, the ocean waves come, it hits and it goes up like this. So that is why the glider boat is always, the gliders can always coast. అక్కడ గ్లైడర్ పోస్ట్ ఎప్పుడు ఓషన్ దగ్గరికి రాదంట. ఆ వాటర్ విల్ ఆల్వేస్ పుష్ ఇట్ బ్యాక్వర్డ్.
ఏంటో నాకు ఇప్పుడు కూడా విండ్ ఏదైనా రివర్స్ డైరెక్షన్లో వెళ్తుందా అన్న టైప్లో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ రోజుల్లో నేను ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎన్కౌంటర్ అయ్యానో, ఒక చోట నుంచి ఇంకొక చోటుకి వెళ్తాము, సరిగ్గా ఫుడ్ లేకపోవటము, అక్కడ ఇక్కడ పడుకోవటము, ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా అదే పరిస్థితి. నిజంగా ఒక చోట మేము ఉండట్లేదు, ఇక్కడికి అక్కడికి తిరుగుతున్నాము, ఏది పడితే అది తింటున్నాము, సమ్టైమ్స్ కింద పడుకుంటున్నాము. అంటే చాలా క్రేజీగా ఉందన్నమాట. సో ఎనీవేస్ నా కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ అండి. సో పిన్ని దగ్గర ఉండేదాన్ని, కమ్యూట్ కార్ ఉండేది కాదు, అలా స్ట్రగుల్ అయ్యాను కదా. ఆ తర్వాత నేను ఈ కన్సల్టెన్సీ వేస్ట్ అని ఇంకొక దాంట్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు ఏంటంటే నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. $13 ఇచ్చేవారండి ఫుడ్ కోసము. ఆ $13లో జాగ్రత్తగా బడ్జెట్ రాసుకుని మరీ నేను ప్లాన్ చేసుకునేదాన్ని. అంటే ఎలాంటి వెజిటేబుల్స్ కొనుక్కోవాలి, ఏం కొనుక్కుంటే మనం ఆ $13కి మన పొట్ట నిండుతుంది అని చూసుకుని ఖర్చు పెట్టేవాళ్ళం. అందరికీ అంతే ఇచ్చారు. ఉండటానికి కూడా ప్లేస్, ఎక్కువ మంది ఉండేవారు అనమాట రూమ్లో. బెడ్ బగ్స్ ఉండేవి, అసలు చాలా చిరాకుగా ఉండేది. బట్ ఆ డేటా వేర్ హౌసింగ్ కోర్సు తీసుకున్నాను నేను అక్కడ. 3 to 4 months కోర్సు. నేను ఆల్రెడీ డేటాబేస్ చేశాను కాబట్టి డేటా వేర్ హౌసింగ్ కూడా జాయిన్ చేస్తే ఒక ETL అనలిస్ట్గా వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు ప్రోగ్రామింగ్, .NET, జావా అంటే అస్సలు నచ్చేది కాదు. ద ఓన్లీ కోర్స్ నేను ఎంజాయ్ చేసింది మాస్టర్స్లో వాజ్ డేటాబేస్ అనమాట. అది నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట, SQL, Oracle అంతా. సో అక్కడ ఉన్న టీచర్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆయన టెక్స్ట్ బుక్లో పాఠాలే కాకుండా లైఫ్ స్కిల్స్ నేర్పించారు. అంటే నువ్వు రేపు పొద్దున నీకు ఉద్యోగం వచ్చి ఒక అమెరికన్ కంపెనీకి వెళ్ళామంటే ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలో నేర్పించారు. నిజంగా అండి, సమ్టైమ్స్ దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అన్న సంగతి నాకు తర్వాత తెలిసింది లైఫ్లో. మనముకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా ఒక్కటే కాదండి, మనం ఒక్కసారి ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఎంత కాన్ఫిడెంట్గా నేర్చుకుని నిలబడగలము అనే దాని మీద ఉంటుంది. పర్సిస్టెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ జనరేషన్. ఏది స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే ఆ టైంలో కష్టపడాలి, పర్సిస్టెంట్గా ఉండాలన్నమాట. సో చాలా మాట్లాడేశాను కదా ఈ పార్ట్ 1లో. పార్ట్ 2లో ఇంకొన్ని విషయాలు చెప్తాను, ఎలా ప్రిపేర్ అయ్యాను, ఫైనల్గా నాకు ఉద్యోగం ఎలా వచ్చింది అది కూడా మీకైతే చెప్తాను. ఆ రోజైతే ఇదిగోండి గణేష్ కొలీగ్ తోటి కాసేపు అలా బయట ట్రీట్కి వెళ్ళాం అనమాట. మేమందరం కొంచెం బయట తిరిగిన తర్వాత. I ordered cookies and cream and a waffle cone. How was your experience so far in California? Nice, except it looks a lot like India. Huh? How na? California looks like India? When you look above the mountains, it kind of does. Oh. ఇలాంటి స్వీట్ అండ్ స్ట్రగ్లింగ్ స్టోరీస్ ప్రతి ఒక్క లైఫ్లోనే ఉంటాయండి. ఏదో ఈ ప్లాట్ఫామ్ ఉన్నందుకు ఈరోజు మీతో ఇలా కొన్ని షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ దే ఆర్ హెల్పింగ్ యూ, ఇన్స్పైరింగ్ యూ, ఆర్ మీరు కనెక్ట్ అవుతున్నారు. ఒకవేళ అవుతే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాధురి. బాయ్ గైస్.